ఈ పస్కా అనే పులియన్ రొట్టెల సందర్భంగా మరి సేవకుల ద్వారా కానీ సహోదరుల ద్వారా కానీ మరి అనేక మెసేజెస్ విన్నాం మనము. అందులో మరి వయసు పరంగా చూస్తే అందరికన్నా ఎక్కువ వయసు ఉన్నది నేనే, కానీ వాక్యంలో జ్ఞానం మాత్రము అందరికన్నా తక్కువ. అది మెసేజ్ చేసేటప్పుడు మరి ఇంతకాలం మెసేజ్ చెప్తున్నా కానీ ఇక్కడ స్టేజ్ ఫియర్ అనేది మాత్రము తగ్గడం లేదు. దయచేసి ఏమైనా తప్పులు ఉంటే మరి క్షమించగలరు. మరి చాలా మంచి మెసేజెస్ విన్నాం మనము, చాలా మంచి మెసేజెస్ విన్నాం. మరి దీని నుంచి ఇన్ని మెసేజెస్ నుంచి మనం నేర్చుకున్నది ఏంది? మనము పస్కా తీసుకోకముందు మన ప్రవర్తన ఎట్లుండే, మరి పస్కా తీసుకున్న తర్వాత మన ప్రవర్తన ఎట్లుంది? మరి ఇంతకుముందు సహోదరుడు అశోక్ చెప్పినట్టు మనమంతా ఇప్పుడు పులియన్ రొట్టెల పండుగ 7 రోజులు అయిన తర్వాత మరి మన ప్రవర్తనను మళ్ళీ ముందడి స్థితికి తెచ్చుకుందామా, లేకపోతే మన ప్రవర్తనను మార్చుకొని మారు మనసు ముందు ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఉన్నామో అదే విధంగా కంటిన్యూ చేయాలన్నా? ఈ పులియని రొట్టెలు మన జీవితంలో నుంచి మరి నెక్స్ట్ పస్కా వరకు తీసేయాలన్నా, లేకపోతే 2 రోజులకు తీసేయాలన్నా, నెలకు తీసేయాలన్నా, మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ మనకు ప్రాయశ్చిత్త పండుగ వస్తుంది, మళ్ళీ క్షమాపణ మనకు అనుగ్రహించబడుతుంది అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోదామా? ఇదైతే లైఫ్ మనం ఇప్పుడైతే లీడ్ చేస్తున్నామో, అండ్ మొన్ననే మనం పస్కా తీసుకున్నాము కాబట్టి మన లోపల ఉన్న ఆ చెడుతనము, ఆ పులిసిన దాన్ని మొత్తం తీసివేసి మరి పరిశుద్ధంగా ఏ విధంగా జీవిస్తున్నామో మన విశ్వాస ఘటం కాపాడుకొని పరమతండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే ఇదే విధమైన ప్రవర్తన మనలో ఊపిరున్నంత వరకు, మనలో ప్రాణం ఉన్నంత వరకు, మనము చచ్చిపోయేంత వరకు ఆ విధమైన ప్రవర్తననే కలిగి ఉండాలి. అంతేగాని ఇదేదో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాదు, ఇది కొన్ని రోజులు మాత్రమే మనం కనిపించాలి, లేకపోతే సంఘంలోనే కనిపించాలి, మళ్ళీ సంఘంలో మంచిగా ఉండాలి, తర్వాత ఇంట్లో ఎట్లనన్నా ఉండవచ్చు. మరి ఈ విధమైన ప్రవర్తనలను మనం తీసివేయాలి. తండ్రి మీకు స్తోత్రములు. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ పశ్చాత్తాపం, రిపెంటెన్స్. సో మనము పస్కా తీసుకోకముందే అది చేసినాం. ఏంది అసలు రిపెంటెన్స్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా మరి ఆరాధనకు టైంకి రాలేదు. మొన్న పస్కా తీసుకున్నా కాబట్టి ఆ టైంకు రాంది ఏదైతుందో మరి ఏ విధంగా డ్యూటీలకు టైంకు పరిగెత్తామో అదేవిధంగా సర్వశక్తుని భయం కలిగి మరి ఆ ఆరాధన స్టార్ట్ అయ్యే టైంకే ఇక్కడ ఉండడము, అది మారు మనసు, పశ్చాత్తాపం. అదేవిధంగా నేను ఇప్పుడు దొంగతనం చేస్తున్నా, ఆ దొంగతనంని విడిచిపెట్టి మళ్ళీ ఇంకెప్పుడు దొంగతనం అని ఒక హృదయంలో తీర్మానం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశం అంటే మన నెసెసిటీ ఎంత బలంగా ఉన్నా కూడా మనం దొంగతనం చేయకుండా మరి ఆ విధంగా పరమతండ్రి కోసం జీవించడము, అది పశ్చాత్తాపం, అది మారు మనసు. ఇట్లా మరి ఎన్నో ఉంటాయి అన్నమాట. అంటే మనము చేసిన తప్పులు సరి చేసుకోవాలి, మళ్ళీ తిరిగి చేయకూడదు. అదేవిధంగా ఈ ప్రాయశ్చిత్తం అనేది ఇది మైండ్కి సంబంధించింది, హృదయానికి సంబంధించింది, అదేవిధంగా యాక్షన్కి సంబంధించింది. ఒక మైండ్ ఏదో నేను తప్పు చేయాలని అని మన శరీరం ఏదైతే చేయాలనో అది నిద్రాశ, శరీరాశ, జీవబ్డంబం అవి కొనసాగిస్తే చెప్పేదానికి చేసేదానికి ఆ తేడాగా అనిపిస్తుంది. సో అటు విధమైన ప్రవర్తన మనం కలిగి ఉండదు. అంటే ఈ ఇంగ్లీష్లో చూస్తే ఈ రిపెంటెన్స్కు డీప్ రెగ్రెట్ అనమాట. డీప్ రెగ్రెట్ మనం హృదయంలో నుంచి మారు మనసు పొందడము, తిరిగి అవి మళ్ళీ చేయకపోవడం, నాట్ రిపీటింగ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్, అది ఆ విధంగా ఉండడము. మరి మన భక్తి జీవితంను మరి అదేవిధంగా కొనసాగించడం, ఇది మారు మనసు అంటే, లేకపోతే పశ్చాత్తాపం అంటే. మరి బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, లేకపోతే ప్రవక్తలు ఉన్నారు, లేకపోతే రాజులు ఉన్నారు. వాళ్ళు మరి జీవితంలో మరి ఎన్నోసార్లు తప్పులు చేసినారు, ఆ తప్పుల కోసం పరమతండ్రి వేడుకున్నారు, ప్రాయశ్చిత్తం జరిగించుకున్నారు, మరి తండ్రి యొక్క కృపను పొందగలిగినారు, వాళ్ళ తప్పులు క్షమించబడ్డాయి, ఇంకొకసారి చేయకుండా అవకాశం ఇవ్వబడింది వాళ్ళకు. కానీ ప్రతిసారి అట్లా అవకాశాలు ఇస్తాడు అనే అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ పరిశుద్ధత విషయంలో పరమ తండ్రి ఎప్పుడు ఎవరితోటి కాంప్రమైజ్ కాడు. పరిశుద్ధత విషయంలో పరమ తండ్రి ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాడు. పరిశుద్ధతనే ఆయన చెప్పిందే. ఇన్స్టెంట్గా ఆయన ఆ పరిశుద్ధతను మీరి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు మహారాజు మందసం ఒక బండిలో పెట్టుకొని పోతుంటే ఆ వెనుక ఉన్న సేవకుడు అది పట్టుకుంటాడు, అది ఇట్లా కింద పడిపోతుంటే పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న దాన్ని బట్టి మరి ఆయన వెంబడే చనిపోతాడు. మరి ఇప్పుడు ఈ విషయంలో మనం పరమ తండ్రిని నిందించగలుగుతామా? లేదు. ఎందుకంటే పరమ తండ్రి ముందే చెప్పాడు, మందస్సము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ముట్టుకోకూడదు. మందస్సం మోయడానికి ఒక ప్రత్యేకమైన లేవీలో తెగ ఉంది, కహాతీలు వాళ్ళు. ఆ లేవీల తెగలోనే వారిలే ఆ మందసమును ఇట్లా భుజాల మీద మోసుకొని తీసుకుపోవాలి. మరి దావీదు మహారాజు గారు మరి నిత్యము ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వ్యక్తి. మరి ఆయనకున్న తొందరలో మరి ఆ ఎడ్ల బండి ఏ విధంగా మాట్లాడిండో, ఏ విధంగా చేసిండో, దానికి మరి ఎడ్ల బండి ఎవరైతే కడతారో వాళ్ళని కాకుండా ఎవరైతే ముట్టుకున్నారో వాళ్ళనే శిక్షించడము అది మనకు అర్థం కాని విషయం. కొన్ని నిర్ణయాలు, కొన్ని పనిష్మెంట్స్కు మనము పరమ తండ్రిని మనం అడగలేము. ఆయన క్రియేటర్, సృష్టికర్త. ఆయన నేను ఇందాక చెప్పినా కదా, పరిశుద్ధత విషయంలో ఆయన ఎప్పుడు కూడా మరి కాంప్రమైజ్ కాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఉజ్జియా అనే మహారాజు యాజకులు సమర్పించవలసిన ధూపాన్ని దగ్గరికి ఈయన ధూపార్ది పెట్టుకొని వెళ్తాడు. ఈయన రాజు నన్ను ఎవరు ఆపుతారు, నేను రాజును అహంకారంతో వెళ్ళి అక్కడ ధూపార్దిని పట్టుకుంటే ఆయన నొసట ఎంబడే కుష్ఠరోగం కలిగినట్టు మనం చూస్తాం. కుష్ఠరోగం వచ్చి ఆయనకు అక్కడ నుంచి బయటికి పంపబడతాడు. ఆయన రాజుగా ఉండి కూడా మరి లైఫ్ లాంగ్ అక్కడ కుష్ఠరోగులతో కలిసి ఉండవలసి వస్తుంది. ఇది పరమ తండ్రి మరి కొన్ని పరిశుద్ధత విషయంలో మనకు ఇచ్చిన కాంప్రమైజెస్. కానీ ఇక పాపాల విషయంలో, తప్పులు చేసిన విషయంలో అయితే మనం చేస్తూనే ఉన్నాం. పరమ తండ్రి క్షమిస్తూనే ఉన్నాడు. మరి అట్టి కృప పరమ తండ్రి అనుగ్రహించుడు. కాకపోతే దాన్ని మనం ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. మరి వాక్యంలోకి వెళ్ళకముందు మరి వాక్యం నిమిత్తం మన్నా చెల్లెమ్మ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, యాశ్వమిస్య 50 ఎలోహిమికి స్తోత్రములు తండ్రి. నాయన అయా పస్కా పండగ దినాలలో తండ్రి నాయన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. రాజా ఈ సమయంలో నాయన అయా అన్నను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అయా అన్నని అభిషేకించండి నాయన, మీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రం నాయన. అయా వినగలిగిన చెవులను గ్రహించుకునే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా మీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయా మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ అన్నని తండ్రి నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాయన. మేమందరం శ్రద్ధగా విని తండ్రి నాయన అవి విడిచిపెట్టుకుని మా హృదయాల్లోనైనా ఫలించలాగిన దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకై ప్రాణం అర్పించి మమ్మల్ని మోచించిన మా రక్షణకర్త నీ ప్రియ కుమారుడైన తండ్రి యాశ్వామిస్తే అతి పరిశుద్ధమైనట్టు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. సో మనము బైబిల్లో చూసుకుంటే మరి చాలామంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మొట్టమొదటిగా మనము దావీదు మహారాజు చేసిన 2 తప్పులు చూసుకుందాం. దావీదు మహారాజు ఆయన రాజు అయిన తర్వాత చేసిన 2 తప్పులు. 2వ సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరన్నా. 2వ సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చాలమ్మా చాలు. ఇక్కడ ఏమని ఉంటుంది మరి, ఇప్పుడు ఇజ్రాయేలు చేసిన తప్పును బట్టి ఇజ్రాయేల్ మీద కోపంతో మరి పరమ తండ్రి మరి దావీదును ప్రేరేపించినట్లుగా ఇక్కడ చూస్తాం మనం. దావీదును ఇక్కడ ప్రేరేపించినట్లు అంటే ఏది, ఆ జనాభా లెక్క పెట్టడం, సెన్సస్ తీయడానికి కోసము మరి అంటే ఇజ్రాయేల్లో ఎంతమంది సైన్యం ఉన్నారు అని లెక్కబెట్టి తెలుసుకోవడము అదనమాట సెన్సస్. దానికోసము మరి దావీదును ప్రేరేపించినట్టు ఇక్కడ చూస్తాం ఈ వచనంలో. కానీ మరి అదేవిధంగా మొదటి దినవృత్తాంతములు 21:1. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సాతాను
ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుమని దావీదును ప్రేరేపింపగా. చాలమ్మా చాలు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి 2వ సమూయేలు 24వ అధ్యాయం 1వ వచనంలోనేమో యెహోవా ఎలోహిం దావీదు మహారాజును ప్రేరేపించినట్టు చూస్తాం. మరి ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 21:1 సాతాను దావీదును ప్రేరేపించగా ఆయన ఇజ్రాయెల్ సైన్యమును లెక్కించుటకు పూనుకున్నాడని ఉంటాం. మరి ఇది ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అనుకోవాలి? మనము ఏది కరెక్ట్ అనుకోవాలి? సరే, ఒకవేళ మరి ఇప్పుడు దావీదు మహారాజుకు పరమతండ్రి ఒకవేళ ఇజ్రాయెల్ సైన్యం లెక్కించమని ఆజ్ఞ ఇస్తే మరి ఆయన శిక్ష ఇవ్వడు కదా, ఆయన పనిష్మెంట్స్ ఇవ్వడు కదా. మరి ఆయన దావీదు మహారాజు ఆయన ఇప్పుడు యెహోవా ఎలోహిం చెప్పిన దానికి దావీదు మహారాజు మరి ప్రాయశ్చిత్తం నొందడు కదా, ఆయన ప్రాయశ్చిత్తం చెందడు కదా ఆయన. ఇక్కడ మనం వాక్యంలో చూస్తే తర్వాత మరి ఆయన రిపెంట్ అయినట్టు చూస్తాం. సో నా ఉద్దేశం ప్రకారము మరి ఈ మొదటి దిన వృత్తాంతంలో 21:1 ప్రకారము అది సాతాను ప్రేరేపణే. ఎందుకంటే పరమతండ్రి ఒకవేళ ఆయన చెప్పి ఉంటే, ఇప్పుడు మోషకు చెప్పిండు సంఖ్యాకాండంలో ఇజ్రాయేలుల సైన్యం లెక్కించమన్నాడు, మోషే లెక్క పెట్టిండు. దాన్ని బట్టి మోషకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చిండా పరమతండ్రి? ఇవ్వలేదు. కాబట్టి అది ఖచ్చితంగా పరమతండ్రి చెప్పిందే చేసిండు ఆయన, కాబట్టి ఆయనకి ఎటువంటి పనిష్మెంట్ రాలేదు. ఇక్కడ మరి 2 వచనాల్లో ఒక వచనంలోనేమో యెహోవా ప్రేరేపించగానే ఉంటుంది, ఇంకొక వచనంలో సాతాను ప్రేరేపించగానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి అక్కడ ఆ పనిష్మెంట్స్ని బట్టి అది ఖచ్చితంగా మరి సాతాను దావీదును ప్రేరేపిస్తేనే అక్కడ ఆ సైన్యాన్ని లెక్కించుటకు తన సైన్యాధికారి అయిన యోవాబుకు మరి ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తాం. ఎందుకు మరి దావీదు మహారాజుకి ఈ ఆలోచన కలిగింది? ఆయన సైన్యాన్ని లెక్క పెట్టాలని ఎందుకు ఆలోచన కలిగింది? పరమతండ్రి మీద ఆయనకు నమ్మకం లేదా? పరమతండ్రి ఎన్ని యుద్ధాలలో ఆయనకు తోడుగా ఉండి ఎన్ని యుద్ధాలలో ఆయన శత్రువులను ఆయనకు అప్పచెప్పిండు. మరి యుద్ధం చేస్తుంది ఆయన కాదు కదా, యుద్ధం యెహోవాది కదా. యుద్ధం యెహోవాదే అని పలికిన వ్యక్తి దావీదే కదా. ఆయన చిన్న బాలుడు ఉన్నప్పుడు ఆ బలిష్ఠుడు అయిన గొలియాతుని చంపడము ఆ దావీదు వలన అవుతుందా? అది కేవలము ఆయన అభిషేకించబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్న తర్వాత ఆ వచ్చిన బలంతోటే కదా ఆ జాయింట్ కిల్లర్ను ఈయన చంపేసింది. అటువంటి వాడు మరి కొన్ని రోజుల తర్వాత అనేక యుద్ధాల్లో జయించిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతులు దేశం మొత్తం వ్యాపించిన తర్వాత మరి ఈ సైన్యాన్ని లెక్కించాలన్న కోరిక ఎందుకు కలిగింది? అంటే ఆ సైన్యాన్ని చూసి ఆ ఫిగర్ను చూసి ఆ సంఖ్యను చూసి ఈయనకు బలం వస్తుందా? ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తే రాజుకు పేరు వస్తుంది. అటువంటిది దావీదు మహారాజే స్వయంగా కత్తిబట్టి ఎన్నో యుద్ధాలను మరి ఒంటి చేత్తో గెలిపించిన వ్యక్తి పరమతండ్రి సహాయంతో. ఈయనది కాదు, పరమతండ్రి సహాయంతో గెలిచింది. అందుకే యుద్ధము యెహోవాదే, యుద్ధశూరుడు ఆయనే. కాబట్టి మరి అంత యుద్ధశూరుడు ఈయన పక్షం ఉండగా మరి హృదయానుసారుడు అంటాం దావీదును, యెహోవా ఎలోహిం హృదయానుసారుడు అంటాము. అటువంటి హృదయానుసారుడు మరి సైన్యాన్ని లెక్కించాలని ఎందుకు ఆయన కోరిక కలిగింది? సరే, ఆయన సైన్యాన్ని లెక్కించుండు. యోవాబు అప్పటికి చెప్తాడు, రాజా ఇది ఆలోచన నీకు దూరం అవును గాక, పరమతండ్రి నీకు అన్నిట్లో సాయం చేస్తున్నాడు, నీ సైన్యం ఇంకా రెట్టింపు అవుతుంది, నీకెందుకు ఈ ఆలోచన కలిగిందంటే మరి ఆ దావీదు ఆయన మాటలు లెక్క చేయడు, సైన్యాధిపతిని లెక్క చేయడు అనమాట. లెక్క చేసినప్పుడు ఇక తప్పదు ఆయనకు, సైన్యాధికారిగా ఆయన అది చేయాల్సిందే. రాజాజ్ఞను అంటే చేయకుండా ఉండడానికి ఆయన వీలు కాదు, కుదరదు. దాన్ని బట్టి ఆయనకు కఠినమైన పనిష్మెంట్ రావచ్చు. సో తప్పదనుకొని చెప్పి మరి ఆయన లెక్క పెడతాడు సైన్యాన్ని. వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఇప్పుడు మన ఇండియాలో కూడా చూసుకుంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఇక్కడ సెన్సస్ తీస్తారనమాట, జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కలు తీసినందుకు వివిధ కేటగిరీస్ నుంచి సెలెక్ట్ చేస్తారు. అక్కడ చాలా డ్యూటీస్ టీచర్స్ పడతాయి. అవి ఎక్కువ టీచర్లు ఈ డ్యూటీలో మరి ఎక్కువ ఉంటారు. వాళ్ళకి 1 month ఉంటుంది. ఇది సమ్మర్ హాలిడేస్లో ఒక్కొక్క ఇంటింటికి తిరిగి ఆ జనాభా లెక్కలు సేకరించాలి. అయితే దురదృష్టవశాత్తు మనకు 2011 సెన్సస్ ఇంకా నడుస్తుంది. 2011 అంటే 2021లో జరగాల్సి ఉండే, కానీ కరోనా నుంచి మనం ఎవరం బయట తిరగలేని పరిస్థితి కాబట్టి ఏమంటారు సెన్సస్ ఆగిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అవుతుంది. 25 మేలో ఆ సెన్సస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సెన్సస్ అనేది ఎందుకు తీస్తారంటే ఆ వచ్చిన ఫిగర్ తోటి ఒక ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అనేది గవర్నమెంట్ ఆ జనాభాని లెక్క పెట్టి దానికి తగ్గట్టు
నిధులు విడుదల చేస్తారనమాట. మరి దావీద్ మహారాజ్ చేసింది ఆ విధంగా కాదు. ఈ ఉన్న సైన్యంతో నేను ఇంకా ఎంతమంది ఎన్ని యుద్ధాలు నేను జయించగలుగుతాను, ఇందులో మరి వృద్ధులు ఎంతమంది అవుతారు, మళ్ళీ వాళ్ళ వృద్ధులకు చేత కానప్పుడు నేను ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, మరి ఈ ఆలోచనలతో ఆయన చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆయన చేసిన దానికి మరి పరమతండ్రి ఎంబడే పనిష్మెంట్స్ పంపించినట్టు చూస్తాం. దావీద్ మహారాజు కాలంలో ఇద్దరు ప్రవక్తలు ఉన్నారండి. ఒక ఆయన పేరు గాదు, ఒక ఆయన పేరు నాతాను. మరి మొదటి తప్పు ఇజ్రాయేల్ సైన్యంలో లెక్కించేటప్పుడు ఆయన దావీదు చేసిన తప్పును బట్టి ఆయన దగ్గరికి పంపించిన వ్యక్తి గాదు ప్రవక్త. సో ఆయన గాదు ప్రవక్త ఈయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు పరమతండ్రి దృష్టికి తప్పు చేసినావు కాబట్టి నీకు 3 శిక్షలు పరమతండ్రి చెప్పమన్నాడు నీకు. మొదటిది ఏంటంటే నీ రాజ్యంలో 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. రెండవది నీవు 3 నెలలు నీ శత్రువుల నుంచి నువ్వు పారిపోవాలి. మూడవది ఏంటంటే తెగులు చేత నువ్వు బాధింపబడతావు 3 రోజుల లోపట. 3 రోజులలో అంటే నువ్వు 3 రోజులలో ఒకవేళ చనిపోకపోతే నువ్వు సర్వైవ్ అయినట్టు. దావీద్ మహారాజ్కు ఏం చేయాలని అర్థం కాదు. ఒక దిక్కు కరువు 7 సంవత్సరాలు అంటే ఎవరు ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. కరువును ఎదుర్కొనుటకు ఆయన వల్ల కాదు, ఇతరుల మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడాలి. ఆ కరువు ఇప్పుడు ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు మరి యోసేపుని అక్కడ ముందుగా పంపించి ఆ కరువు బారి నుంచి రక్షించడానికి ఆయన ముందే అరేంజ్మెంట్ చేస్తాడు పరమతండ్రి. ఇక్కడ ఆ విధమైన పరిస్థితి కాదు. ఇప్పుడు కరువు వస్తే ఆ కరువును ఎదుర్కొనే శక్తి కానీ సామర్థ్యం కానీ దావీద్ మహారాజ్కు లేవు. ఇంకోటి, శత్రువులు 3 నెలలు ధర్మితే ఏ శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో, మరి ఎప్పుడు ఎవరి చేతిలో తను చనిపోతాడో ఇవన్నీ చెప్పి మరి ఆ ప్రవక్తతోడు నేను ఇవన్నీ ఏమోదు, నేను పరమతండ్రి చేతికే అప్పచెప్పుకుంటా, పరమతండ్రినే నేను నమ్ముకుంటా, ఆయన ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షనే నేను భరిస్తా అని నా ప్రాణాన్ని పరమతండ్రి చేతిలోనే పెడతా అని చెప్పి ఆ విధంగా ఆయన 3వ శిక్షను ఎన్నుకున్నట్టు చూస్తాం. తెగులు. ఆ దావీద్ మహారాజ్ చేసిన తప్పును బట్టి ఆకాశం నుండి తెగులు బయలుదేరుతుంది. ఆ తెగులు వలన ఇజ్రాయేలీలో 70,000 మంది జనులు చనిపోతారు. 70,000 మంది చనిపోతారు. అప్పుడు మరి దావీద్ మహారాజు రిపెంటెన్స్ వస్తుంది ఆయనకు. నా మూలంగా నేను చేసిన తప్పుల మూలంగా ఈ 70,000 మంది చనిపోవడం ఏంది అని అప్పుడు అక్కడ మోకాళ్ళు లొంగుతాడు. అయితే అక్కడ ఏమవుతుందంటే అప్పటికే పరమతండ్రి తెగులు బయలుదేరుతుంది. ఒక యెహోవా దూత ఒక ఆయన ఖడ్గం ధరించి యెరూషలేం నగరం వైపు వెళ్తుంటాడు. యెరూషలేం నగరం వైపు కత్తి, ఒక చేతిలో కత్తి ఉంటుంది. ఒకవేళ ఆ దూత ఈట సంహరించడం స్టార్ట్ చేయాలంటే ఇక మొత్తము అన్ని శవాలన్నీ కుప్పలుగా పడడమే. అటువంటి పరిస్థితిలో దావీద్ మహారాజు అక్కడనే ఆ ప్లేస్ ఏదంటే ఉర్నాను కల్లం ఆ కల్లం దగ్గర ఒక ప్లేస్ ఆయన చూసుకొని మరి అక్కడ బలిపీఠం కట్టిస్తాడు దావీద్ మహారాజు. అక్కడ బలిపీఠం కట్టించి అక్కడ బలి అర్పిస్తాడు. అది కూడా ఆ స్థలాన్ని కూడా రాజు మరి ఆయన అడుగుతాడు, నన్ను అడుగుతాడు, నేను డబ్బులు ఇస్తేనే ఇది తీసుకుంటా, నేను ఫ్రీగా అయితే తీసుకోను అంటే సరే ఆయనకు డబ్బులు చెల్లించి ఆ ప్లేస్ను కొనుక్కొని అక్కడనే బలిపీఠం కడతాడు. అయితే ఈ ఉర్నాను కల్లం అనేది ఇదే మోరీపు పర్వతంకు సమీపంలో ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే అబ్రహాం గారు ఇస్సాకును బలి అర్పిస్తాడో అదే స్థలము తర్వాత రోజులలో డెవలప్ అయ్యి అక్కడ యెరూషలేం సమీపంలో ఉర్నాను కల్లం దగ్గర దావీద్ మహారాజు ఎక్కడైతే బలిపీఠం అక్కడ కడతాడో అదే ప్లేస్ను తర్వాత ఆయన కుమారుడు సాల్మన్ మరి అక్కడ యెరూషలేం మందిరాన్ని నిర్మిస్తాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. సో అక్కడ ఆయన అదేమంటారు, అక్కడ బలిపీఠం కట్టి ప్రాయశ్చిత్తం అప్పుడు చేస్తే అప్పుడు పరమతండ్రి ఖడ్గం ధరించిన దూతకు ఆజ్ఞాపిస్తాడు ఆప్మని చెప్పి. ఆ విధంగా మరి పరమతండ్రి ఇంకా మరి యెరూషలేము పట్టణం ఆయన ఏర్పరచుకుంటాడు కదా. ఆయన అనే నామ అక్కడ స్థాపించబడింది కదా. మరి యెరూషలేము తిరిగి 3వ మందిరం కట్టబడాలి కదా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి పరమతండ్రి యెరూషలేమును అక్కడ ఆ విధంగా కాపాడుతాడు. దావీదుకు ప్రాయశ్చిత్తం అవుతుంది. మరి ఆ తెగులు అక్కడ ఆగిపోయినట్టు చూస్తాం. పరమతండ్రి మీకు స్తోత్రములు. సో ఇక రెండవ తప్పు మరి అందరికీ తెలిసిన విషయమే.
పరమతండ్రి మరి దావీద్ మహారాజును ఎన్నుకున్న తర్వాత మరి ఆయన యుద్ధాలకు వెళ్తే అక్కడ ఉన్న యోవాబు ఏమంటాడంటే, మహారాజా మీరు ఎందుకండి మాతోటి యుద్ధానికి రావడము, మీరు అంతఃపురంలో సేద తీర్చుకోండి, మేమే వెళ్ళి మీ తరఫున యుద్ధానికి వెళ్తాము, యుద్ధాలు జయిస్తాము, మీరు ఇక్కడనే ఉండని చెప్తాడు. సరే అని అక్కడ దావీద్ మహారాజు ఉండిపోతాడు. దావీద్ మహారాజు ఉన్నప్పుడు ఆయన అక్కడ సైనికులంతా యుద్ధం చేస్తుంటే ఈయన మేడ మీద తిరుగుతూ ఉంటాడు. సో మేడ మీద తిరిగినప్పుడు ఆయన ఒక మరి బత్షెబా అనే స్త్రీని చూడడం మనకు అందరికీ తెలిసిందే. బత్షెబా అని ఆ స్త్రీని చూడడం తెలిసే మనకు. చూసిందే తడువు మరి ఆమెను అక్కడ వేరే సైనికులతో తన రాజమందిరానికి పిలిపించుకోవడము రెండవ తప్పు. మరి తను రాజు అని చెప్పి ఆ స్త్రీ మౌనం వహించిందేమో, మొత్తానికి మీద ఆ అమ్మాయితో పాపం చేసినట్టు ఇక్కడ మనం చూస్తాం బైబిల్లో. సరే పాపం చేస్తాడు. పాపం చేసిన మరి కొన్ని రోజులకే ఆమె బత్షెబా తను గర్భవతి అయినట్టు మరి ఈయనకు సమాచారం పంపిస్తుంది దావీద్ మహారాజుకు. అప్పటికే ఆ బత్షెబా భర్త ఊరియా అనే వ్యక్తి మరి అక్కడ యుద్ధంలో ఉంటాడు. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటుంది, యుద్ధంలో ఉంటాడు. సో ఆమె గర్భవతి అయినా అని తెలిసినా కానీ దావీద్ మహారాజు చేసిన రెండవ తప్పు ఏంటంటే ఆ గర్భవతిని చేసిన కారణము తను కాదు అని ఆమె భర్త మీద వేయడానికి చూస్తాడు. భర్త మీద వేయడానికి చూస్తాడు. ఆ భర్తను ఇక్కడ యుద్ధం నుంచి పిలిపిస్తాడు. ఆయన ఊరియాను ఇక్కడ యుద్ధం నుండి పిలిపించి నువ్వు నీ ఇంటికి వెళ్ళి సేద తీర్చుకో అని చెప్తాడు. మరి ఆయన ఒక నమ్మకమైన బంటు కాబట్టి, సోల్జర్ కాబట్టి ఊరియా తన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడాడు. ఆయన అక్కడనే ఎక్కడైతే రాజు సేవకులు మరి ఆయన ఉంటారో అక్కడ పడుకున్నట్టు చూస్తాం. సరేగా ఈ రెండవ థాట్ ఫెయిల్ అయిందని చెప్పి దావీద్ మహారాజు ఇంకా కుట్ర పంతాడు. ఏంటంటే ఆయన సైన్యాధికారికి ఒక లెటర్ పంపిస్తాడు, యోవాబుకు ఒక లెటర్ పంపిస్తాడు. ఏమనంటే ఈ ఊరియాను శత్రువుల సైన్యంలో ముందు వరుసలో ఉంచండి, అయితే ఎక్కడైతే శత్రువులు అటాక్ చేస్తారో అక్కడ ముందు ఉంచండి అని అక్కడ ఎవరితోటి మళ్ళీ ఊరియాతోటే పంపిస్తాడు లెటర్. పాపం ఆయనకు చదువు వచ్చి ఉండదు, లేకపోతే కోడ్ లాంగ్వేజ్ అర్థమై ఉండదు. అదే లెటర్ తీసుకుపోయి యోవాబుకి ఇస్తాడు. యోవాబు ఏం చేస్తాడు, సైన్యాధికారి ఆయనను ముందు వరుసలో నిలబెడతాడు. ఈ విధంగా అక్కడ శత్రువులు ఆయనను సంహరించినట్టు చూస్తాం. ఒకటి ఆయన చేసింది మరి 10 ఆజ్ఞల ప్రకారం వ్యభిచారం, రెండవది మరి అదే నిందను పరుల మీద వేయడం, పరుల సొమ్మును ఆశించడం, పరుల భార్యను ఆశించడము అది ఆజ్ఞాతిక్రమమే. మరి నరహత్య చేయడం కూడా ఆజ్ఞాతిక్రమమే. ఇక్కడ మూడు నేరాలకు పాల్పడినట్టు చూస్తాం మనం, పాల్పడినట్టు చూస్తాం మనం. 3 నేరాలకు మరి ఇంతటి ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు అంటే ధ్యానించే వ్యక్తి. బలహీనమైన సమయం, కొన్ని ఘటనలు మరి అప్పటి వరకు ఉన్న భక్తి, తర్వాత అప్పటి వరకు ఉన్న హృదయానుసారమైన పరమతండ్రికి సమీపంగా ఉన్నదా అని కేవలము ఒక 5 నిమిషాలకే సాతాను అక్కడ లాగివేసినట్టు చూస్తాం. ఇక్కడ పరమతండ్రి ఆ నిర్దోషి అయిన ఆ చిన్న సైనికుని బట్టి ఆ యుద్ధంలో ఎవరైతే ఆ బత్షెబా భర్త ఊరియాను బట్టి పరమతండ్రి దావీద్ మహారాజునకు శిక్ష విధించుటకు డిసైడ్ అవుతాడు. పరమతండ్రి చెప్పేస్తాడు, ఆయన నాతాను ప్రవక్తను పంపిస్తాడు. నాతాను ప్రవక్త రాగానే అప్పటికైనా మరి దావీద్ మహారాజు రియలైజ్ కావాలా, ఈ ప్రవక్త వచ్చిండు అంటే మనం అనుకుంటాం కదా చాలా నేను చేసిన తప్పులు ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. మనం చేసిన కార్యాలు నేత్రాశ, శరీరాశ, జీవోబ్డంబం మనకే తెలుస్తాయి, ఎవరు తెలివై మనం చాలా అనుకుంటాం. ఇక్కడ పరమతండ్రి దగ్గర మరి అవి 24 గంటలు రికార్డ్ అవుతాయి మొత్తం మనం ఏం చేస్తున్నామో. ఆయన ఎందుకంటే ఆయన కునుకోడు, నిద్రపోని ఎలోహిం మనకుంటాడు. ఎవరు ఏం చేస్తున్నాడు ఆయనకు కనిపిస్తుంది, తెల్లంగా కనిపిస్తుంది. నాతాను ప్రవక్త వచ్చి ఆయన ఇట్లా సూటిగా మాట్లాడకుండా ఇండైరెక్ట్, ఎందుకంటే ఆ ప్రవక్తల ముందు ఉన్న గొప్ప సవాల్ ఏంటంటే ఆ మహారాజుకు పరమతండ్రి ఆజ్ఞను ఉన్నట్టుగా చెప్తే ఆయనకి ఎక్కడ కోపం వచ్చి ఫస్ట్ యాక్షన్ మా మీద ఉంటుందో, లేకపోతే మమ్మల్ని చంపేస్తారో అన్న భయంతో చాలామంది ఆ చెప్పే విధానంలో కొంచెం సౌమ్యంగా, కొంచెం మెల్లగా చెప్పేదంతా పరమతండ్రి ఏ విధంగా అయితే చెప్పమన్నాడో ఆ విధంగా చెప్పడానికి ట్రై చేస్తారు. మరి అదేవిధంగా మనం చూస్తాము. మరి సమూయేలును కూడా దావీద్ మహారాజును అభిషేకించమన్నప్పుడు సమూయేలు కూడా భయపడ్డట్టు చూస్తాం. సమూయేలు అంటాడు, నేను ఎట్లా పోవాలి తండ్రి అక్కడ పోయి నేను ఇక్కడ నేరుగా పోయి బలి అర్పిస్తే సౌలు మహారాజుకు తెలిసిపోతుంది, నన్ను చంపేస్తాడు,
నన్ను చంపేశాడు అని అక్కడ చెప్తే పరమతండ్రి ఏమంటాడంటే నువ్వు బలి అర్పించినట్టు బలి అర్పించుట కానీ వెళ్ళి బలిపీఠం కట్టినట్టు చేసి అక్కడ నువ్వు ఇది ఇంప్లిమెంట్ అని చెప్తాడు. మరి ఇంకొక ఆయన యెహూ ఎలిషా యొక్క శిష్యుడు, ఎలిషా యొక్క శిష్యుడు కూడా మరి ఎలిషా ప్రవక్తనే ఆయన ఒక రాజును అభిషేకించమని పరమతండ్రి చెప్తే ఆయన పోవడానికి భయపడి తన శిష్యునికి చెప్పి తన శిష్యునికి ఏమని చెప్తాడంటే నువ్వు యెహూ అని ఒక సైన్యాధికారి ఉంటాడు, ఒక రథం దూలే వ్యక్తి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను బయటికి పిలిచి ఆయన మీద మన తైలాభిషేకం కుమ్మరించి నువ్వు బయట పరుగున బయటకు వచ్చేసాయి. అంటే ఇక్కడ ఏంది, అక్కడ ఎవరైనా ఆయనను పట్టుకున్నారంటే ఆయన అంతే, ఆయనను చంపడమేగా వేరే ఇది ఉండదు. సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రవక్తలు వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మరి ఆ విధంగా పరమతండ్రి కార్యం నెరవేర్చిండ్రు, అదేవిధంగా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకున్నారు. సో ఆ విధంగా అక్కడ యెహూను మరి ఆశీర్వదించిన అక్కడ అభిషేకం చేసినట్టు చూస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాతాను ప్రవక్త మరి దావీద్ మహారాజు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి దగ్గర గొర్రెలు ఉంటాయి, 100 గొర్రెలు ఉంటాయి. కానీ ఆ వ్యక్తి 100 గొర్రెలను విడిచిపెట్టి ఒక బీదవను ఉన్న దగ్గర ఒక గొర్రెను మాత్రము తను సొంతం చేసుకోవడానికి మరి అట్లా దౌర్జన్యంగా ఆయన లాక్కున్నాడని అక్కడ ఆయన చెప్తాడు. అది అర్థం కాలేమో దావీద్ మహారాజ్. ఆయన ఏమంటాడు, అది చాలా తప్పు. ఎవరైతే ఆ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఆ ఒక గొర్రె కోసం ఆ బీదవాన్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చంపబడమే న్యాయం అని అక్కడ దావీద్ మహారాజే అంటాడు స్వయంగా. అది చేసింది ఎవరో కాదు ఆయనని. మరి అప్పుడు అంటాడనమాట, ఇది చేసింది ఎవరో కాదు నీవే అని అక్కడ మరి నాతాన్ ప్రవక్త చెప్పినప్పుడు అప్పుడు ఆయన మరి పశ్చాత్తాపం పడ్డట్టు చూస్తాం మనం. పశ్చాత్తాపం చెందాడు అప్పుడు ఆయన మన దావీద్ మహారాజు. సో కానీ పశ్చాత్తాపం చెందితే అక్కడ క్షమాపణ పర్వతాన్ని ఇస్తాడు, కానీ దానికి తగ్గ పనిష్మెంట్ మాత్రం ఇవ్వకుండా మానడు. పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇచ్చిన పనిష్మెంట్ ఏంది, దావీద్ మహారాజుకు ఆయన పుట్టబోయే శిశువు మరణిస్తాడు మొదటిది. తర్వాత ఆయన ఎవరైతే దావీద్ మహారాజుకు మరి ఉంపుడు గత్తెలు ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు దావీద్ మహారాజు బత్షెబాను ఏదో ఎవరు తెలియనప్పుడు అజ్ఞాతంలో చేసిన తప్పు ఇజ్రాయేలులందరూ చూస్తుండగా అబ్షాలోము ద్వారా ఆ ఉన్న దావీదు ఉపపత్తులందరినీ ఇక్కడ దినంలో చెరపబడ్డట్టు చూస్తాం. ఇంకోటి ఏంటంటే దావీదు ఇంటి వారికి నిత్యము సదాకాలం యుద్ధం అన్నమాట. దావీదు ఇంటి వారికే, బయట వాళ్ళకు కాదు, సదాకాలం యుద్ధం. మరి ఈ విధమైన శిక్ష దావీదు మహారాజుకు మరి అనుగ్రహించినప్పుడు దావీదు కూడా అప్పుడు పశ్చాత్తాపంతో మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. అయినా కానీ ఎప్పుడైతే బత్షెబాకో మరి దావీదుకు పాపం చేయటం వలన పుట్టిన బిడ్డ మరి ఎప్పుడైతే చంపబడుతుంది, ఆమె చంపబడుతుంది. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా నెరవేరుతాయి ఇందాక చెప్పినాయి. మరి అబ్షాలోము దావీదును తరుముతాడు, అబ్షాలోము ప్రాణాని కోసం భయపడతాడు. మరి ఇక్కడ ఆయన ఉన్న ఒక చెడ్డ సైన్యాధికారి ఫాలో అయ్యి అబ్షాలోము ఏం చేస్తాడంటే ఇజ్రాయేలు అందరూ చూస్తుండగా మరి ఆ దావీద్ మహారాజు యొక్క భార్యలందరినీ ఉంపుడు గతలందరినీ అక్కడ పాడు చేసినట్టు చూస్తాం. ఏ విధంగా అయితే యాకోబు పెద్ద కుమారుడు రూబేను మరి తన తండ్రి పడకని ఎక్కుతాడు, ఆ విధంగా ఈ అబ్షాలోము అనే దావీదు కుమారుడు మరి ఆ విధంగా అట్లా చేసినట్టు చూస్తాం. అంటే ఇక్కడ పరమతండ్రి అక్కడ విధించిన శిక్షను మనం చేసిన విన్నపాన్ని బట్టి కొద్ది కాలం పోస్ట్పోన్ చేస్తాడేమో, లేకపోతే కొంతకాలం ఆపుతాడేమో, కానీ ఆ శిక్ష మాత్రము రద్దు చేయబడదు, క్యాన్సల్ కాదు, పోస్ట్పోన్ మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ మరి దావీదు విషయంలో మరి అది పోస్ట్పోన్ కూడా కాలేదు, అక్కడ ఎంబడే ఇది అమలైనట్టు చూస్తాం. పర్వతండ్రి మీకు స్తోత్రములు, పర్వతండ్రి మీకు స్తోత్రములు, పర్వతండ్రి మీకు స్తోత్రం. మరి మూడో వ్యక్తి సంసోను జననం ఎట్టిదో మనందరికీ తెలుసు. సంసోను వాళ్ళ తల్లిదండ్రులు, సంసోను తండ్రి పేరు మనోహ, తల్లి పేరు బైబిల్ రాయబడలేదు. మరి పరమతండ్రి వాళ్ళకు ఆమె మనోహ భార్య గొడ్డురాలు, ఆమెకు పిల్లలు కలగలేదు. ఒకానొక దినమున ఆమె పొలంలో పనిచేస్తుంటే యెహోవా దూత ప్రత్యక్షమవుతుంది, నీకు ఒక కుమారుడు కలుగుతాడని ఆమెకు చెప్తుంది. ఆ దూత చెప్తుంది. దూత చెప్పినప్పుడు అక్కడ తండ్రి ఉండడు, మనోహ ఉండడు.
మరి ఆ విధంగా ఆమె ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈయన చెప్తాడు, మళ్ళీ రెండోసారి ప్రత్యక్షం కమ్మని ప్రార్థన చేస్తారు. రెండవసారి ప్రత్యక్షమవుతాడు, యావదూత ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఇట్లా కుమారుని అంటావు అని చెప్తారు. ఆ కుమారునికి నీవు అంటే ఆయన తల మీద నువ్వు క్షౌరం పెట్టకూడదు. నాజీరు చేయబడిన వ్యక్తి ఆయన ద్రాక్షరసం తాగకూడదు. మరి ఆ విధంగా పరిశుద్ధ నిబంధనలన్నీ పాటించాలని చెప్పినప్పుడు మరి ఆ విధంగా తల్లిదండ్రులు అందరూ ఆ విధంగా పెంచి సంసోనును పెద్దగా చేస్తారు. సంసోను ఆ కాలంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలులను పాలిస్తుంటారు, 40 సంవత్సరాలు పాలిస్తుంటారు. న్యాయాధిపతుల కాలం అది. సో పర్వతండ్రి ఈ న్యాయాధిపతిగా సంసోనును ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఈ ఇశ్రాయేలును రక్షించాలి ఫిలిస్తీన్ల చేతిలో నుండి అన్నాడు. ఆ ఫిలిస్తీన్లకు రాజులు ఉండరు, సర్దారులు ఉంటారు. మరి ఆ విధంగా సంసోను పెద్దగా కావడం, సంసోను మరి ఆ విధంగా తల్లిదండ్రులు చేసిన దాన్ని బట్టి ఆ పెంపకంలో ఆ మంగళ కత్తి ఆయన తల మీద పడకుండా వలన పరమతండ్రికి విపరీతమైన బలము ఆ ఎంట్రికల్లో ఇస్తాడు. ఈ మన బైబిల్ ప్రకారంగా ఇప్పుడు మనము ఇట్లా చూస్తాం కదా, మహాభారతంలో భీమునికి ఎంత బలం ఉంటుందో అంతకన్నా ఎన్నో రేట్లు మరి సంసోనుకు ఉన్నట్టు మనం చూస్తాం. సంసోనుకు ఇవ్వబడిన బలం యవ్వన కాలంలో ఎంటర్ కాలే ఇవ్వబడిన బలం ఏంటంటే మరి అతడు ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిలను చూస్తాడు. ఒక ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి నాకు వివాహం చేసుకుంటకు ఆ అమ్మాయిని అని తల్లిదండ్రులను అడగడం. తల్లిదండ్రులు అప్పుడు అంటారు, అరే మన దాంట్లో మన వంశంలో లేరా, ఇక్కడ ఇజ్రాయేల్ దాంట్లో లేరా, నువ్వు అక్కడ ఎందుకు అడుగుతున్నావు అంటే లేలే నాకు ఆ ఫిలిస్తీన్ల అమ్మాయే కావాలి అని పట్టుబడతాడు. మరి ఆ విధంగా ఆ ఫిలిస్తీన్లను హాని చేయుటకు అక్కడ పరమతండ్రి ఆ సంసోను రేపినాడు చూస్తాం. సో సంసోను మరి ఆ పిల్లల్ని చూడనీకి పోయినప్పుడు, ఆ అమ్మాయిని చూడనీకి పోయినప్పుడు ఒక సింహము అడ్డొస్తే తన చేతిలో ఏముండదు. మరి ఆ సింహాన్ని చీల్చి చెండాడినట్టు చూస్తాం తన రెండు చేతులతో. సో అంతటి బాహుబలం కలిగిన వ్యక్తి సంసోను. ఆ రెండు చేతులతో సింహాన్ని చీల్చి చంపుతాడు, అక్కడ చంపేసి అక్కడ పడేస్తాడు. దాని కలేబరాలన్నీ అట్టనే ఉంటాయి. అట్టనే పోయి అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని చూసి ఇష్టపడతాడు, చేసుకుందాం అనుకుంటాడు. అయితే చేసుకున్న తర్వాత అక్కడ ఒక పొడుపు కథ వేసి అక్కడ కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈయన సంసోను కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చుల నిమిత్తము మళ్ళీ ఫిలిస్తీన్ల మీద ఏరిపోయి అక్కడ ఒక 30 మందిని చంపి అక్కడ మరి ఆయన వాళ్ళకి వస్త్రాలు తీసుకొని వస్తాడు. ఆ వస్త్రాలు తీసుకొని వచ్చే వరకు దావీదు విపరీతమైన కోపం వస్తుంది. కోపం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోతే వాళ్ళ మామ ఏమనుకుంటాడు, సరే ఈయనకి ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ సంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకు సంసోను ఆ అమ్మాయిని కలవడానికి మేక పిల్లని తీసుకొని పోతే అప్పటికే ఆ అమ్మాయి వేరే వాళ్ళకి మ్యారేజ్కి ఇవ్వబడుతుంది. అది చూసి ఆయన ఓర్చుకోలేకపోతాడు అనమాట, తాళలేకుండా ఉంటాడు ఆయన. సో అదే కోపం మీద ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి అక్కడ 30 నక్కలను పట్టుకొని ఆ రెండు నక్కలను జాయిన్ చేసి ఆ 2 నక్కల తోకల మధ్యలో ఒక దివిటి పెట్టి అక్కడ ఫిలిస్తీన్ల పొలాలన్నింటినీ గోధుమ చేనులన్నింటినీ అక్కడ నానబెట్టినట్టు చూస్తాం. ఆ విధంగా పగ తీర్చుకుంటాడు. సో తర్వాత ఇంకొక వేష దగ్గరికి వేషను ప్రేమించినట్టు చూస్తాం. దావీదు యోసేపులాగా తన ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోలే. యోసేపుకు మంచి అవకాశం వచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి భార్య పోతీఫర్ తనతో తప్పు చేస్తే ఆయనకు ఏం ఇబ్బందులు ఉండే, ఈ లోకానుసారంగా కష్టపడేది కాదు, ఆయన జైలు ఉండాల్సిన పరిస్థితి కాదు. కానీ ధర్మశాస్త్రాన్ని నమ్మి యెహోవా ఆజ్ఞలు నమ్మి ఆయన శరీరమే ఆయన దేవాలయం, నేను ఎట్లా తప్పు చేయాలని చెప్పి ఏ విధంగా అయితే తన శరీరాన్ని నలగొట్టుకోకుండా మరి ఆ విధంగా శరీరాన్ని నలగొట్టుకొని ఆ పాపం చేయకుండా ఉండడాన్ని బట్టి మరి పరమతండ్రి తనను ఎంతగా హెచ్చించి మరి ప్రధానమంత్రి స్థాయిలో నిలబెట్టినట్టు మనం చూస్తాం. వేరేజ్ సామ్సోన్ ఆయన స్త్రీకి లొంగిపోయింది. మరి ఆ వేషను మాత్రమే కాదు, తర్వాత దెలీలా అనే ఒక స్త్రీని ప్రేమిస్తాడు. ఆ దెలీలా అనే స్త్రీని ప్రేమిస్తే అప్పటికే ఈ సంసోను క్రియలతోటి వాళ్ళంతా వెక్స్ అయిపోతారనమాట. ఎవరు? ఫిలిస్తీన్లు. ఏంది ఈయనను మనం ఇంత నష్టం చేస్తున్నాడు, ఆయన ఏం కొట్టలేకపోతున్నాము అని ఒకసారి ఆయనను అటాక్ చేయడానికి చూస్తే ఆ సంసోను ఒక గాడిద దవడతోటి అక్కడ 1000 మందిని సంహరించినట్టు చూస్తాం. అక్కడ 1000 మందిని సంహరిస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫిలిస్తీన్లు ఈయనను ఎట్లనైనా ఇక ట్రాప్ చేయాలని చెప్పి ఆ దెలీలా అనే అమ్మాయి దగ్గరికి పోయి నీవు సంసోనును లాలించి
నువ్వు ఆయన దగ్గర ఏ విధంగానైనా ఆయన నుంచి ఈ విషయం రాబట్టాలి. ఆయన బలం ఎక్కడుందో మాకైతే అర్థమైతలేదు. నువ్వు ఏ విధంగానైనా ఆయనను అడిగి ఆయన బలం ఎందులో ఉందా అని చెప్పమని ఆమెకు డబ్బులు ఆశ చూపెడతారు. ఒక్కొక్కరు 1000 నాణ్యాలు ఇస్తామని అక్కడ ఆశ చూపెడతారు. సో ఈయన గ్రహించాలి కదా, సంసోను గ్రహించాలి కదా, ఈమె ఎందుకు నన్ను అడుగుతుంది చెప్పి. ఇప్పుడు పరమతండ్రి ఎవరికి చెప్పొద్దు అని చెప్పినాడు ఆ సీక్రెట్. ఈమె ఎందుకు అడుగుతుంది నన్ను? ఒకవేళ ఈమె నా శత్రువులకు బయలు పెడితే లేకపోతే రివీల్ చేస్తే నా పరిస్థితి ఏంది అని ఆలోచించకుండా ఈయనకి ఏంటంటే ఇక ఫెడప్ అయిపోయాడు మొత్తం సంసోన్. అమ్మాయి చేతిలో మొత్తము కీలు బొమ్మగా మారిపోయి ఆ అమ్మాయి సరే ఏం మళ్ళీ ఆడుతుంది కదా, నా బలం యొక్క సీక్రెట్ ఏందో చెప్పాలని చెప్పి 1 ఫైన్ మార్నింగ్ చెప్తాడు. ఆయన చావాలనుకుంటాడు ఇక ఆయన, అది అంత ఊకే విసిగిస్తుంది అని చెప్పి అక్కడ చావడానికి ఆయన సిద్ధమై ఆ సీక్రెట్ని చెప్తాడు. నా మీద ఇంతవరకు అక్కడ మంగళకత్తి వేయబడలేదు కాబట్టి నేను నా బలమంతా ఇందులో ఉన్నా. అంతకుముందు చాలా అన్ని అబద్ధాలు చెప్తాడు, కానీ వాటి నుంచి ఆయన శత్రువులు రాగానే ఇట్లా అవన్నిటిని విడిపించుకుంటాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ సీక్రెట్ చెప్తాడో మరి ఆమె దెలీలా అనే మహాతల్లి యెజబెల్ చెల్లెలు ఆమె ఏం చేస్తుంది అంటే కటింగ్ చేయడం ఆయనను పిలిపించి ఆయనకున్న 7 జడలను కత్తిరించేస్తుంది. సో సర్వశక్తిని బలమంతా ఆయన నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏంది ఈయన ఏమనుకుంటుండో మళ్ళీ ఎవరైనా శత్రువులు వస్తే అప్పుడే నాకు బలం వస్తుంది అనుకుంటాడు. అట్లనే అంటుండే అనమాట, నా దగ్గర బలం ఉంది కదా అనుకుంటాడు. కానీ పరమతండ్రి ఆయన విడిచిపోయిన సంగతి ఆయన తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే శత్రువులు ఆయనను బంధిస్తారు, పట్టుకుంటారు, ఆయనను తీసుకొని వెళ్తారు. తీసుకుపోయి అక్కడ బందీ గృహంలో ఉంచుతారు ఈ సంసోను. బందీ గృహంలో ఉంచిన తర్వాత ఆయనతోటి మరి వెయిటర్ పనులు చేస్తాడు, సర్వర్ పనులు చేపిస్తారు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈయన ఇంతగానో మనల్ని ఇబ్బంది పెట్టాడు కదా, ఎవ్వల చేళ్ళు తగలబెట్టిండు, మన నక్కల చేత ఒక్క గాడిద దౌకతోటి 1000 మందిని చంపిండు, మరి ఆ సింహాన్ని చంపిండు. ఈయనను మనం జయించలేము కాబట్టి ఈయనను మనల్ని ఎంత టార్చర్ పెట్టిండో ఈయనకు రెట్టింపు మనం ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన వాళ్ళ దేవత దాగోను దేవత ఒక గుడి అని ఉంటుంది, దాగోను గుడిలోకి తీసుకుపోతారు. ఈ దాగోను గుడి ఎటువంటిదంటే ఒకసారి మందసము ఆ దాగోను గుడిలో పడితే ఆ మందసమును చూసి ఆ విగ్రహం కింద పడిపోతుంది. ఆ మందసముకున్న శక్తి అటువంటి ఆ విగ్రహం ఒక దాగోను అనే దేవత దగ్గర ఈ ఒక మహాభక్తుని పట్టుకొని అక్కడ 2 స్తంభాలకు కట్టేసి అట్లా ఉంచుతారు. అప్పుడు చివరిసారిగా సంసోను మరి తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడతాడు, పశ్చాత్తాపడి ఒకటే ప్రార్థన చేస్తాడు, తండ్రి నీవు నాకు తిరిగి నా బలాన్ని ఇవ్వు, నా శక్తినివ్వు. నేను నా కళ్ళు అప్పటికే సంసోను కళ్ళు ఊడబెరుకుతారు, 2 కళ్ళు ఊడబెరుకుతారు, గుడ్డోడు అవుతాడు, ఇట్లా కట్టేస్తారు పోల్స్కు. అక్కడ అంతా సర్దారులు, తర్వాత అక్కడ పెద్ద వాళ్ళందరూ అక్కడ దాగోను దాని గుడి ముందట ఒక జాతరలాగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమయంలో పూట మరి ఈ సంసోను ఇక్కడ కట్టబడము, పరమతండ్రికి మొరలు పెట్టడము, మరి ఆ విధంగా పరమతండ్రి తిరిగి తన శక్తిని బలాన్ని అనుగ్రహించడము. ఆ బలం ద్వారా సంసోను ఈ పిల్లర్ను 2 పట్టి ఇట్లా 2 చేతులతో లాగితే ఆ మొత్తము ఆ మందిరము కూల్చబడి ఆ మందిరంలో ఉన్న దాదాపు 3000 మంది చంపబడతారు. 3000 మంది ఇతనితో సహా, సంసోనుతో సహా. సో అంటే పరమతండ్రి ఆయన సంసోను జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత ఫిగర్ని ఆయన చంపలే. 3000 మందిని, ఒకసారి 1000 మందిని చంపుతాడు, ఒకసారి సింహాన్ని చంపుతాడు, ఇంకొకసారి 300 నక్కలతో ఆ ఫిలిస్తీన్ల పొలాలు తగలబెట్టిస్తాడు. సో ఈసారి మాత్రం అక్కడ 3000 మెంబర్స్ని అట్ ఏ టైం బై రిపెంటింగ్ హిమ్సెల్ఫ్ హీ అచీవ్డ్ ద టార్గెట్. అట్లా ఆయన ప్రాయశ్చిత్తం చెందుట చేత పరమతండ్రి కృప వలన మరి ఆ విధంగా అక్కడ ఆయన మరి సంసోను వాళ్ళను చంపగలిగాడు, 3000 మందిని జయించగలిగాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సరే, ఈ విధంగా చాలా ఉన్నాయి మనకు. మరి ఇంకా 5 మినిట్స్ ఉంది నాకు టైం, 5 మినిట్స్లో ముగిస్తాను నేను. మరి ఆహాబ్ రాజు గురించి మనందరికీ తెలుసు. ఆహాబు ఎంత నీచుడైన రాజు. నేను ఇక అన్నీ షార్ట్గా చెప్పుకోవాల్సి వస్తుంది, టైం లేదు. ఆహాబు రాజు ఎంత నీచుడో మనకు తెలుసు. ఇశ్రాయేల్ రాజు, ధర్మశాస్త్రం వెతికిన వ్యక్తి. ఎప్పుడైతే ఒక అన్య స్త్రీని తెచ్చుకుంటాడో, బయలుదేవతను పూజించే ఒక ప్రవక్తిని, ఒక వేషధారిని, యెజబెల్ను తెచ్చుకుంటాడో, అప్పుడు ఆహాబు తన చేతిలో కీలు బొమ్మగా మారిపోవడం మనందరికీ తెలుసు. జోరుగా గులాం అయిపోతాడు ఆయన. భార్య చెప్తే అదే వేదం, భార్య ఏది చెప్తే అదే వేదం, ఆమె చెప్పిందే తడువు. మరి
ఇట్లా మరి ఏలియా అనే ప్రవక్త ఆయన అహాబును ఎన్నిసార్లు హెచ్చరించినా, ఆయన రాజ్యంలో కరువు కలుగజేసిన, వర్షం పడకుండా చేసిన, ఆయన లోపల మాత్రం మార్పు ఉండదు. దావీదుకు ఆనుకున్న ఆ పొలం నాబోతు ఆయన పొలం అమ్మని చెప్తాడు. ఈయన ఏమనుకుంటాడంటే, నేను రాజును కదా, నాకేం అడ్డేముంటుంది, నా అధికారాన్ని దుర్వినియోగం చేసి నా నేబర్ పొలాన్ని స్వాధీనం చేసుకుంటా. కానీ ఆ వ్యక్తి నాబోతు, పేదవాడు. ఆ పేదవాడు అనే వ్యక్తి ధర్మశాస్త్రం ప్రకారం నడిచే వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, రాజా, నా పితరుల స్వాస్థ్యం నేను నమ్మా. ఈయన మస్తాశ చూపెడతాడు, నీకు వెండి బంగారం ఇస్తా, లేకపోతే నీకు ఇంకా వేరే జాగాలు ఇస్తా, వేరే జాగాలు కొనిస్తా. ఈయన ఏంటంటే ఆయన పొలానికి పక్కకే ఉంటుంది. మరి సాధారణంగా మన ఇంటి పక్కల కానీ పొలాల పక్కల ఉన్న వాళ్ళకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళకి ఇదే ఆశ కలుగుతుంది. పక్కోని పొలం ఎప్పుడు కబ్జా చేయాలి, పక్కోని నీళ్ళు ఎప్పుడు కబ్జా చేయాలి. మరి ఈయన కూడా, ఈ మహారాజా అయితే కూడా ఆయనకి ఎన్ని ఆస్తులున్నా కూడా ఈ కోరిక మాత్రం అటనే ఉండిపోయింది. సో ఆ నాబాతు ఆయన అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇంటికి పోయి మంచిగా మంచం మీద అలిగి పడుకుంటాడు. చిన్నపిల్లగాళ్ళకి అలిగి పడుకోవడం. అదేవిధంగా మరి తన భార్య ఏమైందని అడిగితే, ఇట్లా అంటే, నువ్వు రాజువా ఇంకేమన్నా, రాజువా ఏమిటి, నువ్వు ఆజ్ఞాపించాలి కానీ ఇట్లా మూతి ముడుచుకొని కూర్చోవడం ఏంది, ఆ పొలం నీకు అప్పచెప్తా, నేను అప్పగించే బాధ్యత నాది, నువ్వు గమ్మునవ్వుకు అని చెప్తాడు. సరే, ఆయన ఏం చెప్తాడు, యథావిధంగా భార్య ఎట్లా చెప్తే అట్టుంటాడు కదా, సరే అంటాడు. ఆ విధంగా రాజు పేరు మీద ఒక నోటీస్ పంపించి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేయించి ఈయన రాజుకు దేవునికి విరోధంగా మాట్లాడుతుండు అని చెప్పి అక్కడ సాక్ష్యం పుట్టించడం, ఆ నాబోతును చంపడం. నాబోతు రక్తము అక్కడ ఆ పొలంలో, యెజ్రెయేలు అనే గ్రామంలో ఆ పొలంలో ఎప్పుడైతే పడుతుందో అప్పుడే ప్రత్యక్షమవుతాడు ఏలియా. మరి ఎప్పుడు కూడా తడుముకోలే పరమతండ్రి ఆజ్ఞలు ఆ దుష్టుడైన అహాబు రాజుకు చెప్పడంలో ఉన్నాడు చెప్పేస్తాడు. పరమతండ్రి ఈ విధంగా సెలవిస్తున్నాడు, నువ్వు, నీ కుటుంబము, నీ భార్య, అహాబుకు దాదాపు 70 మంది కుమారులు ఉంటారు, జస్ట్ లైక్ యాకోబు లాగా 70 మంది సంతానం. నీవు, నీ భార్య, నీ కొడుకులు చనిపోతారు. ఏ విధంగా చనిపోతారు? నీ భార్య అంటే ఏ విధంగా అయితే యెజబేలు నువ్వు నాబోతు రక్తాన్ని చిందిస్తాడు, ఏ పొలంలో అయితే చిందించినవో అదే పొలంలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఆయన రక్తాన్ని యెజబేలు నువ్వు కుక్కలు నాకుతాయి అని చెప్తాడు. మరి ఈ టాస్క్ని కంప్లీట్ చేసేందుకు ఈ 70 మంది అహాబు రాజులను సంహరించుటకు మరి యెహూ అనే రాజును పరమతండ్రి ఏర్పరచుకొని యెహూ అంటే ఆయన రథం తోలుడులో స్పెషలిస్ట్ అనమాట. చాలా స్పీడ్గా, చాలా భయంకరంగా ఆయన తోలుడు చూసే తెలుస్తుంది అనమాట. తోలుడు చూసే ఓహో ఈయన యెహూ అని తెలుస్తుంది. సో ఆ విధంగా యెహూని ఏర్పరచుకోవడం, ఆయన రావడం, కిటికీలో నుంచి యెజబేలును చూడడం. మరి అప్పటికే యెజబేలు మరి అందంగా తయారుపడి ఉండడం. మరి ఎందుకంటే తనకు ఒక మంత్రశక్తి ఉంటుంది అనమాట. ఆ బయలుదేవతలను పూజించుట్లో ఆమె నిష్ఠురాలు. ఏ విధంగా ఆ దేవతల ముందు ఏ విధంగా నాట్యం ఆడాలను అటువంటి దుష్టులైన స్త్రీలను మరి ఆ యెహూ చూసి, ఎవరైతే నా సైడ్ ఉండరో, కిటికీలోకి వెళ్ళి చూసి ఎవరైతే నా సైడ్ ఉండరో దాన్ని మొత్తం కిందికి పడేసేయండి అని చెప్తాడు. కిందికి ఆ విధంగా గడవడం, గుర్రాల మీద పడుతుంది, కింద ఇక్కడ పడదామే. అప్పటికే అన్ని పార్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, రక్తము అక్కడ ఇదైపోతుంది. కానీ మరి ఆ కుక్కలు నాకిపోతాయి. మరి ఆ తర్వాత యెహూ అనే రాజు మరి ఈ 70 మంది అహాబు కుమారులను సంహరిస్తాడు. కాకపోతే అహాబు అనేటువంటి దుష్టుడైన రాజు, దుర్మార్గుడైన రాజు, నీచుడు, అటువంటి రాజు పరమతండ్రికి వేడుకుంటాడు. ఒకానొక సందర్భంలో పరమతండ్రి ఎప్పుడైతే ఏలియా ద్వారా వర్తమానం పంపిస్తాడో ఆయన అహాబు రాజు పరమతండ్రిని వేడుకుంటాడు, గోనెబట్టు కట్టుకుంటాడు, పశ్చాత్తాపం చెందుతాడు. అంటే ఇప్పుడు నేను రెఫరెన్స్లు చూపించే టైం కూడా నాకు లేదు. ఆ విధంగా చేసిన దాన్ని బట్టి ఎంబడే మళ్ళా ఏలే చెప్తాడు. ఎప్పుడైతే హిజ్కియా తను గర్వం చేత నీవు చనిపోతావు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరింపబడతాడో, ఆయన గర్వాన్ని అనుకొని ప్రార్థన చేసి రిపెంట్ అవుతాడో, అప్పుడే మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే యెషయా ప్రవక్తను పంపించి నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడతాదని ఏ విధంగా పరమతండ్రి చెప్పిండో, ఈ నీచుడు దుర్మార్గుడు అయిన అహాబు కూడా ఏలియాని పిలిపించి నువ్వు మళ్ళా అహాబు దగ్గరికి వెళ్ళు, అహాబు చూచితివా, నాకు ఎంత భయపడుతున్నాడు, ఆయన పశ్చాత్తాపం చూసినవా, కాబట్టి ఆయన చెందిన పశ్చాత్తాపాన్ని బట్టి ఆహాబుకు ఏదైతే శిక్ష విధించినానో ఆహాబు కాలంలో కాకుండా ఆయన కుమారుల కాలంలో నేను ఇంప్లిమెంట్ చేస్తాను, వాళ్ళ కుమారుల కాలంలో నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి అక్కడ ఆ విధంగా మరి ఆహాబును తన కృపచేత పనిష్మెంట్ క్యాన్సిల్ చేయలే.
పనిష్మెంటు క్యాన్సిల్ చేయలే, పనిష్మెంట్ రద్దు చేయలే, కాకపోతే టెంపరీగా పోస్ట్పోన్ చేశాడు. సో ఈ విధంగా మరి పరమ తండ్రి ఎంత దుష్టుడైన ఆహాబు తప్పునే క్షమించాడు. నువ్వు నేను చేసిన తప్పులు ఆయన క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. ఇటువంటి మరి పాపాలు చేయడము, మరి తర్వాత ప్రాయశ్చిత్త పడడం, మరి చాలా కేసులు ఉన్నాయి. మరి అన్నిటి ప్రిపేర్ అయినా కానీ టైం లేదు. మనం చూస్తాం, మనం ఈ మ్రానుపై పడిన 2 దొంగలలో మరి లెఫ్ట్ సైడ్కి ఒక ఆయన, రైట్ సైడ్ తెలుసు. అక్కడ లెఫ్ట్ సైడ్కున్న దొంగ, నువ్వు యూదుల రాజు అని చెప్తున్నావు, నువ్వు రాజు అయితే నువ్వు రక్షించుకోలేవా? నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు మేము నమ్ముతాము ఎలోహిం కుమారుడు అని చెప్తాడు. ఆయన ఎలోహిం కుమారుడు అని నిరూపించుకుని రాలే, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆదాము చేసిన తప్పును సవరించి కడపటి ఆదాముగా మనలను అక్కడ ఆ పాపం నుంచి విడుదల చేయటకు, విముక్తి చేయటకు నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మరి ఆ పాపాలను అన్ని క్షమించి మనలను మరణం జయించే విధంగా తీసుకుపోతాడు. చెరనుగా పట్టుకోవడానికి వచ్చిండు ఆయన యెషోవా. అంతకుముందు ఎన్నో ఆత్మలు పాతాళంలో మొరబెడుతుంటాయి. అటువంటిది పరమతండ్రి మరణించడం ద్వారా పాతాళంకి వెళ్ళి ఆ చెరలో ఉన్న ఆత్మలను చెరగా తీసుకొని అక్కడ పరదేశంలోకి తీసుకొని వెళ్ళినట్టు చూస్తాం. మరి ఈ విధంగా అదేవిధంగా సమరయ స్త్రీ తను ఎంత పాపిష్టురాలో తెలుసు. ఎడిసన్ బ్రదర్ గారు చెప్పారు మనకు. తను యెషోవాని చూసిన తర్వాత యాకోబు అనే బావి దగ్గర పరమతండ్రి అక్కడ ప్రత్యక్షమై మరి నేను ఇచ్చు జీవము తాగివాడు ఎప్పుడు మృతి చెందాడని చెప్పి ఆమె లైఫ్ చెప్పడము, తను రిపెంట్ అవ్వడం కాకుండా ఊరోళ్ళందరినీ కూడా యాషోమెస వైపు లాగింది ఆమె. 2 రోజులు అక్కడ పరమతండ్రి ఉన్నట్టు మనం చూస్తాం. మరి ఈ విధంగా మరి చిన్ని ఈయనకు సంబంధించింది 2వ దొంగకు సంబంధించిన వర్స్ ఉంటుంది. ఇది కుష్ఠరోగి తర్వాత నీలాంటి ప్రేమ ఏది లేదు. 2వ వర్స్ దొంగకు సంబంధించిన వర్స్. సో ఈ విధంగా మరి ఆ పర్వతండ్రి ఆ విధంగా చేసినట్టు చూస్తాం మనం. ఒక పాటతో ముగించేస్తానండి. దయాకర్ బ్రదర్ ఉన్నాడా? 5 minutes ఎక్కువ అవుతున్నట్టుంది. అయిపోయింది. యాశ్వని రాజములో చేర్చమని వేడిన, యాశ్వని రాజములో చేర్చమని వేడిన, ప్రక్కనున్న పాపి ప్రార్థనలకించి నావు. నీకు నేడు నీవు నాతో పరదైసులోన, నేడు నీవు నాతో పరదైసులోన ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు. ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేను, ఎప్పుడు చూడలేదు. మాటల చాలని మధురానుభవము. నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ. థ్యాంక్ యూ అమ్మా. పరమతండ్రి మీకు స్తోత్రములు. సో అలాంటి గొప్ప ప్రేమ కలిగిన యెషోవా మెస్సీయ మన సర్వశక్తుడు మనకు ఉన్నందుకు మనమంతా ఎంతో ధన్యులము. మరి మన ప్రవర్తనను మార్చుకొని పరమతండ్రికి ఇష్టలుగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాం. పరమతండ్రి మీకు స్తోత్రం.